అన్నది మేమిగా అంటే మీకు ఇందులో పాత పాట నచ్చిందా? కీరవాణి బాణీలు సమకూర్చిన సంగీతంతో కూడిన ఈ పాట మీకు నచ్చిందా? ఇప్పుడు నేను కన్నా కూతురు అనుకో కొడుకు అనుకో వాళ్ళు నిత్యము ఎంత మంచి డ్రెస్కులు ఏ డ్రెస్ వేసుకున్నా నచ్చుతుంది నాకు. ఎందుకంటే వాళ్ళని కన్నది నేనే కాబట్టి ఆ టూను కొత్తది గొప్పగా ఉన్నదా పాతది గొప్పగా ఉన్నదా అనేది అంటే మీ నోటి నుంచి రావాలి కదా. లేలే కొత్తది టూను రాగము సారు తెచ్చింది కాదు, అది ఉద్యమ కాలం నుంచి నా గుండెల్లో నుంచి ఉబుకు వచ్చిన రాగమే అది. ప్రధానంగా నాగేశ నా కవిత్వానికి నా పాటకు ఎవరో టూను కట్టరు వాస్తవానికి. ఈ కొత్త పాట పైన సోషల్ మీడియాలో కావచ్చు, మిగతా తెలంగాణలో ఉన్న కొంత సోకాల్డ్ పర్సన్స్ కావచ్చు, విమర్శలు గుప్పించిన పరిస్థితి. కొంతమంది మీతో ఫోన్లో మాట్లాడి తెలంగాణలో సంగీత దర్శకులు లేరా, మేము బాణీలు సమకూర్చలేమా, మేము సంగీతాన్ని అందివ్వలేమా అని మీతో మాట్లాడిన ఆడియో కూడా ఒకటి లీక్ అయింది. ఎంటైర్ ఈ విషయాలకు అందశ్రీ ఏం చెప్పదలుచుకున్నాడు? ఏం లేదు నాన్న, ఇప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే ఏదో రీతిగా దాని వెనుక చాలా ఉన్నది మాట్లాడాలంటే ఇప్పుడు మీ సమయం సరిపోదు. కానీ అంటే రెండు మాటల్లో చెప్పండి. రెండు మాటలలో చెప్పాలనుకుంటే వాళ్ళ వ్యూహము ఫలించలేదు, నా వ్యూహమే ఫలించింది అనుకోను నేను. ఎందుకు అనుకోనంటే ఎక్కడో ఒక నిజం చెప్పాలి. వాళ్ళకు నా మీద అక్కసా లేకపోతే నా పాట మీద అక్కసా? మీ మీద అక్కసు ఉండడానికి కారణం ఏముంటుంది? నాకు వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళ అక్కసు నాకేమెరక. ఒక సంస్కారము నాగేశ ఒక పెద్ద వ్యక్తితో లేకపోతే ఒక సామాన్యుడితో మాట్లాడినప్పుడు మీరు స్వాతంత్రము, రాజ్యాంగము, విలువలు, వాచకాలు ఓ తొక్క తోలు అని మాట్లాడతారు కదా. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆత్మవంచనతో లేఖితనముతో దాన్ని ఫోన్లో రికార్డ్ చేసి నన్ను ఒక దోషం చేసి రోడ్డు మీద నిలబెట్టాలనుకున్న మీ ఆలోచన తప్పు కాదు. మీ మీద కూడా క్రిమినల్ కేసు కూడా పెట్టగలను నేను. ఒక చిన్న పని, అది చట్ట పరిధిలో నన్ను రికార్డు చేసి మీరు దోషులుగా నిలబడ్డారన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అది మీరు మర్చిపోయినరు. కానీ నేనేమో దానివల్ల పెద్ద వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ లోపట ఉన్నది వేరే. అదే సెకండులో ఇంకొకనే సారు దళితులను ఈ పాట మీద హక్కు లేదు అని కూడా మాట్లాడింది తెల్లారే. ఆ 4-5 రోజులు అయితే అదే పని కదా. ఇక ఒక్కొక్కడైతే టీవీల నుంచి తెలంగాణలో అందశ్రీ వాని ఇంటికాడ జీతం ఉన్నట్టుగా, నేను వాడి జీతగాన్ని నన్ను పెంచి పోషించినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే అందశ్రీ ఏనాడు గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు లొంగలేదు కదా, ఇప్పుడు లొంగుతారని చెప్పి వాళ్ళు ఎట్లా అనుకున్నారు? ఇప్పుడు కొన్ని పిచ్చి భ్రమలు ఉంటాయి నాన్న. లొంగడము ఒక మంచి కోసము, తెలంగాణ ఔన్నత్తి కోసము, లేకపోతే ఒక జాతి హితము కోసం ఏదన్నా అనుకున్నప్పుడు నాకు తల వంచుకోవడం తప్పు కాదు తండ్రి, తల దించుకోవడం తప్పు కదా. మీరు నా తల వంచాలనుకున్నారు, నేను నిజంగా మీకు కృతజ్ఞత చెప్తున్నాను. ఇలా మీరు తల దించుకున్నారు. తల వంచుకోవడం ఎప్పుడు తప్పు కాదు తండ్రి, తల దించుకోవడం తప్పు. తల వంచుకున్నవాడి తల ఎప్పుడన్నా లేస్తుంది, కానీ తల దించుకున్నవాడికి తల లేవడానికి వీలుపడదు. ఇక్కడ వాళ్ళ బాధలు ఏంది అంటే అందశ్రీ దళితులకి పాట మీద హక్కు లేదు అని మాట్లాడుతున్నారు. ఒక్క మాటకి ఎందుకంటే మిమ్మల్ని ఈ బిగ్ టీవీ నుంచి మిమ్మల్ని చిన్నగా ఒక మాట అడుగుతా, చెప్పండి. ఈ జయ తెలంగాణ గీతము తెలంగాణ ఉద్యమ గీతమా, తెలంగాణ ప్రజల గీతమా, తెలంగాణ సబ్బండ కళాల గీతము, తెలంగాణ సబ్బండ వర్ణాల గీతము, తెలంగాణ ఉద్యమ గీతం, తెలంగాణ ఉద్యమం నుంచి పురుడు పోసుకున్న గీతమే కదా. తెలంగాణ ఉద్యమానికే ఊపిరి పోసిన గీతం కదా. మరి ఇప్పుడు దళితులకు ఈ గీతం ఇది దళిత గీతం కాదు కదా. కులాల సమస్య అనేది ఇప్పుడు వచ్చింది, అంతకుముందు ఈ సమస్య లేదు కదా. మరి కులాలకు అతీతమైన గీతం కదా. అవును. మీరు ఇప్పుడు దీనికి కులం ఎందుకు అంటగట్టడం చూస్తున్నారు?
ఓకే, మీరు అనుకున్నది దళితవాదము ఒకటి ఉన్నది దేశంలో, నాకేం అభ్యంతరం లేదు, నాకు ఆ వాదం తెలియదు. వినవా? ఇప్పుడు మందు తాగడం ప్రపంచం అంత ఇష్టం, మాంసం తినడం ఇష్టం, అవి రెండు నాకు నిషిద్ధాలు. నా జెనెటిక్ ప్రాబ్లం అది. ఎవనికి పుట్టిన్నో అని నాకొక గొడవ ఉన్నది, అమ్మెవ్వతో అయ్యవడో అన్న గొడవ నాకున్నది. దళితుల గొడవ మీకేంది? ఈ జయ జయ తెలంగాణ గీతం కడ నేను ఇక్కడ కలం బట్టి 40 ఏళ్ళు దాటింది కదా. నా కవిత్వము అంటే మీకు ప్రతి నేపథ్యంలో తల ఒగ్గితే అక్కడ బతకాలే వాడు, లేకపోతే బతకొద్దా? అరే, అది తెలంగాణ ఉద్యమ గీతము, దళిత భావజాలం నుంచి పురుడు పోసుకున్నది కాదు. మీరేమంటున్నారు?